అండి, నమస్తే. ఇవాళండి అపార్ట్మెంట్ల సంస్కృతి ఎప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ల సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ పెద్ద పెద్ద ఇది బిల్డింగ్స్లో కానీ సరౌండింగ్లో కానీ ఎప్పుడైనా ఏంటంటే ఒక వాచ్మెన్ని అపాయింట్ చేసుకోవటం అనేది చాలా అవసరమైంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ అపార్ట్మెంట్ వాసులు అందరు కలిసి గేటెడ్ కమ్యూనిటీలో ఆ మేనేజ్మెంట్ అంతా కలిపి ఏం చేస్తారు, ఒక కమిటీని ఎన్నుకుంటారు. ఇది సెక్రటరీ, ప్రెసిడెంటు, ట్రెజరరు, ఇంకెవరన్నా గౌరవ సభ్యులు, ఈసీ మెంబర్స్ అనేది ఎన్నుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, వాచ్మెన్ ఎవరైతే ఈ కమిటీ అపాయింట్ చేసుకున్న తర్వాత ఒక వాచ్మెన్ విధులని ఇక్కడ వాచ్మెన్ జీతం అనేది ఏంటంటే అందరూ తలా కొంచెం ఇస్తేనే వాచ్మెన్ జీతం అవుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కానీ లేదా ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు ట్రెజరర్లు కానీ ఏవి సొంతగా వాళ్ళ జేబులో నుంచి చెప్పరండి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కమిటీని ఎన్నుకోగానే ఒక 4 రోజులు బాగానే ఉంటారు. ఆ తర్వాత నుంచి ఏం చేస్తారంటే వాచ్మెన్ గ్రిప్లో పెట్టేసుకుంటారు. వీళ్ళ పదవిని అడ్డం పెట్టుకుంటారు. ఓహో, ఈయన ప్రెసిడెంట్ గారు, ఈయన సెక్రటరీ, ఈయన ట్రెజరర్ గారు అని చెప్పేసేసి ఆడి కూడా దడుస్తాడు. మనకి ఆడికి తెలియదు కదా, విధి విధానాలు తెలియదు. వీళ్ళందరూ ఇస్తుంటే నేను బతుకుతున్నాననే విషయం తెలియదు. ఈ ముగ్గురు ఈ నలుగురు నన్ను పోషిస్తున్నారేమో, నన్ను అపాయింట్ చేసుకుంటున్నారు, నా బాగోగులు ఆళ్ళే చూస్తారని కూడా కాదండి. పాపం ఎవరికాళ్ళే మిగిలింది కాస్త వాచ్మెన్కి ఇస్తానే ఉంటారండి. వాళ్ళు బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే కొంచెం ఈ మేనేజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఈ వాచ్మెన్ గ్రిప్లో పెట్టుకొని ఇంట్లోకి పిలిపించి వాళ్ళ సొంత పనులన్నీ చేర్చుకుంటారు. ఈ మెంబర్స్ అంతా కూడా ఏది కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పదవిని అడ్డం పెట్టుకొని వాచ్మెన్ గ్రిప్లో పెట్టుకొని వాచ్మెన్తో అన్ని పనులు చేయించుకుంటారు. ఒకటి కాదండి, ఆడికి మిగిలేది ఏంటంటే వీళ్ళు తాగంగా మందు ఉంటుంది, వీళ్ళు తినంగా బిర్యానీలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఏమైనా కారులో బూరులో వేస్తే అవి ఆడికి ఇస్తారనమాట. ఆడికిచ్చి వాడిని గ్రిప్లో పెట్టుకుంటారు. వాడికి వాళ్ళు అంత రావుళ్ళు లేరు, దేవుళ్ళు లేరు అనేసి వాళ్ళు ఏమడిగితే అది చేస్తూ ఉంటారు. వాళ్ళు మిగిలిపోయిన ఇచ్చినవన్నీ వీళ్ళు తీసుకుపోయి కాళ్ళు లేకపోతే వీళ్ళు బతకడైనామన్నట్టు వాచ్మెన్ని క్రియేట్ చేస్తారు. అరే మిమ్మల్ని మేమే చూస్తున్నారా, మీ ఫ్యామిలీ అందరిని మేమే మేనేజ్ చేస్తున్నారు బాబు, మీకు ఇస్తున్నారా, అసలు నువ్వు మా మాట వినాలనుకుంటారు, కార్లు దుడిపించుకుంటారు, వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకుంటారు. వాడు అసలు ఈ పని వదిలేస్తాడు, అపార్ట్మెంట్ పని వదిలేసేసి మొత్తం వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేయటం మొదలు పెడతాడు. అసలు వీళ్ళకేంటి, ఒక్కొక్కళ్ళకి ఈ అపార్ట్మెంట్ వాసులకి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న మిగతా ఇళ్ళకి అందరికీ కడుపు మండిపోవటం స్టార్ట్ అవుతుంది. అమ్మ వీళ్ళేనా ఇచ్చేది, వీళ్ళ వాచ్మేనా, ఇక ఆడి మీద తగా తగ్గుతారు, వీళ్ళ మీద ఆడలేక వాళ్ళ మీద తగా తగ్గుతుంది. ఏందా నువ్వు వాళ్ళకైనా వాచ్మెన్, మాకు వాచ్మెన్ కదా, మేము అందరం నీకు డబ్బులు ఇవ్వటం లేదండి. అయినా నాకు తెలియదండి, సార్ చెప్పారు ఏదైనా ఉంటుంది. వీళ్ళేంటి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి వీళ్ళకి బలం ఉండదేమో వాళ్ళ మీద యుద్ధం చేసుకోవటానికి అని చెప్పి వీళ్ళ ఊరిని వెళ్ళి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడటానికి ఉండదు. ఒకళ్ళిద్దరు ధైర్యం చేశారనుకోండి, మొత్తం వీళ్ళంతా వాళ్ళ మీద గ్రెడ్జి పెట్టేసుకుని ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకించి వీళ్ళని మాట్లాడటం మొదలుపెట్టారో వాళ్ళ మీద గ్రెడ్జి సాధించేసి వాచ్మెన్ ఏమీ చేయొద్దు, వాళ్ళ మెయింటెనెన్స్ ఇవ్వటంలో వాళ్ళ చెత్త తీయొద్దు, వాళ్ళ మెయింటెనెన్స్ ఇస్తారు. చెత్త ఎవరు తీయాలి, మరి నెల రోజు నుంచి వాడి చెత్త మీరు ముట్టుకోలేదు, మరి మట్టుకోనప్పుడు వాడు మెయింటెనెన్స్ ఛార్జీలు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మరి చెత్త తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఇవ్వాలి మీకు? కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది, మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ ఇవ్వకపోతే మర్యాదగా అడగాలి. ఎవరైనా సరే వెళ్ళి అడిగి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని సాధ్యమైనంత వరకు చేయగలిగితే, లేదంటే ఇది మాకు సంబంధం లేదు, ఇది మీ పర్సనల్ది, మీరే చేయించుకోవాలి, ఇది మాత్రం మెయింటెనెన్స్ అనేది కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మిగతాది ఏదైనా ఉంటే చిన్న చిన్నవి చేయించుకోవడానికి కానీ మీ రిపేర్లతో కానీ మీ రేట్తో కానీ మాకు సంబంధం లేదని చెప్పి అది వసూలు చేసుకొచ్చుకోవాలి. ఇవన్నీ చెప్పకుండా వాచ్మెన్ వచ్చేసి చెప్పేస్తాడు, అండి వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వగానే అరే వాళ్ళ చెత్త తీసుకుపోబాకరా, వాళ్ళకి లిఫ్ట్ బాకరా, వాళ్ళకి వాటర్ వదలు బాకరా, నువ్వు ఎవడు అంటానికి ఆయన ఇస్తాడు. రేపు ఆయనకున్న సమస్య అసలు వినాలి కదా మేనేజ్మెంట్. వినకుండా వాళ్ళ ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళది తీర్చకుండా ఏమి తీర్చకుండా అడ్డగోలుగా నువ్వు మాట్లాడటానికి ఎవరు అసలు? ఇక ఈ వాచ్మెన్ అంటే అందరి మీద గ్రెడ్జీలు ఎచ్చగొట్టేసేసి వానర్ల మీదకి ఎగబడ్డట్టు వాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వీళ్ళ మాట వినే సరే ఆడేదన్నా అంటాడా, ఎదురు తిరగరా, వాడికి ఎదురు మాట్లాడరా, వాడికి అజ్జేయరా, నువ్వెవడు అసలు, నువ్వు ఒక వానరు, నిన్ను ఎన్నుకున్నంత మాత్రం దీనికి అంతటికి నువ్వు వానరువా, ఈ బిల్డింగ్కి ఏమన్నా
ఇవాళ అండి ఇలా ఏడ్చి అపార్ట్మెంట్లో నుండి ఈ వాచ్మెన్లు బాగా నేర్చుకోవాల్సిన విషయం, మేనేజ్మెంట్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఇక్కడ గౌరవప్రదంగా ఎన్నుకున్న వాళ్ళం మాత్రమే. ఇక్కడ మేము అందరి మధ్యలో ఎలివేట్ అవ్వాలి కానీ గ్రెడ్జిలు పెట్టుకొని గొడవలు పెట్టేసి రచ్చరచ్చ చేయడానికి కాదండి మిమ్మల్ని పెట్టుకుంది. ఇక్కడ మంచి వాతావరణంతో మీరంటే ఎవరికైనా సరే ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ గౌరవం కలిగేటట్టు ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇక్కడ మీకు అధికారాలు లేవు, ఏ నార్మ్స్ లేవండి. అందరినీ సంప్రదించిన తర్వాత ఏ నిర్ణయం అందరూ మీ ఇష్టం వచ్చినట్టు వాచ్మెన్కి డైరెక్షన్ ఇచ్చేసి పొంపాపు అయ్యాపు ఈ ఆపు అంటే మీరు ఎవరు అసలు, మీకు ఏ సంబంధం? ఎదురు తిరిగి మీరు చట్టం పరంగా వెళ్తే మీరు ఎక్కడ ఇరుక్కుంటారు, అక్కడ ఇరుక్కుంటారు. మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయండి. ఎవరైనా ఎదురు తిరిగి మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రాబ్లం వినండి, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి సంబంధం లేదమ్మా, ఇది వరకే, ఇది ఏదన్నా ఉంటే సొంతగా చేయించుకోండి, బయట వాతావరణంలో ఏదన్నా ఉంటే అందరిని అడుగుదాము, సొంత రిపేర్లు ఉంటే చేయించుకోండి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు తీసేసుకోండి. అంతేగాని మీ వాచ్మెన్ రెచ్చగొడితే వాడు ఇదే హద్దు అని వాడి వెనకాల మీరేదో మాఫియాలాగా ఉండారని వాడు వెళ్ళిపోయి వాళ్ళ మీద రెచ్చపోతే ఇదంతా ఘర్షణ వాతావరణం కలిగిద్దండి. ఇప్పుడు ఏంటంటే 100% దగ్గర ఏంటంటే ఒక 50% 60% అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి వచ్చింది. కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ని ఎన్నుకునేటప్పుడు చాలా జెన్యూన్ పర్సన్లు వెనుకోండి. అంతేగాని ఏదో మాకేదో పొలిటికల్గా పలుకుబడులు ఉన్నాయి అలా ఏముండదని సింగినాథం గోరగారు అదేముండదు, అంత వాడికి అన్ని అప్పులు పోచులు ఉంటాయి వెనకాల. అవన్నీ గుర్తు పెట్టుకోకుండా వీడికి ఏదో 4 కార్లు వేసి తిరుగుతున్నాడు, 4 బైకులు వేసి తిరుగుతున్నాడు, బిర్యానీలు ఎత్తున్నాడు, బీర్లు ఎత్తున్నాడు, మందులు ఎత్తున్నాడు అని ఇంకా మీరు ఆ మేనేజ్మెంట్ ఎన్నుకుని మీకు సంకనాకిచ్చి ఆడ పెడతాడు. కాబట్టి అవన్నీ మీరేం చేయకండి. దయచేసి ఎవరైనా మేనేజ్మెంట్ని గౌరవప్రదంగా ఉన్న వాళ్ళే ఎన్నుకోండి, అన్నీ తెలిసిన వాళ్ళు ఎన్నుకోండి, మీ మాట వినే వాళ్ళని ఎన్నుకోండి. మీరు ఏదైనా బాధ చెప్తే అర్థం చేసుకునే మేనేజ్మెంట్ని ఎన్నుకోండి. అంతేగాని పిచ్చిన వాళ్ళని ఎన్నుకొని ఈ అపార్ట్మెంట్ని కనుక కుప్పగూల్చుకుంటే ఈ వ్యవస్థని మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది అందరితో తల్లో నాలుగులాగా ఉంటూ వచ్చిన దాన్ని నిర్వహణ చేసుకుంటూ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళే. చిన్న పెద్ద ఎవరినైనా సరే ఇక్కడ మంచిగా మేనేజ్ చేసుకుంటూ అపార్ట్మెంట్లు అనేది జెన్యూన్ చిన్న ఫ్యామిలీకి సంబంధించింది. అంతేగాని పెద్ద పెద్ద కుటుంబాలను పెట్టేసి ఈ అపార్ట్మెంట్ని కనుక సర్వనాశనం చేసేస్తే కొద్ది రోజులని కొలాప్స్ అయిపోతాయి అపార్ట్మెంట్లు. కాబట్టి ఖచ్చితంగా నార్మ్స్ అనేది ఫిక్స్ చేసి ఇలాంటి ఫ్యామిలీలే ఇక్కడ కొనాలి, ఇలాంటి ఫ్యామిలీలే ఉండాలనేది మీరు నిర్దేశించుకోవాలి. రెంటెడ్కి ఇచ్చినా సరే, ఏదికి ఇచ్చినా సరే. దీన్ని ఒకటి వాచ్మెన్ కనుక గ్రిప్పులో పెట్టుకోవడం మేనేజ్మెంట్ మొదలు పెడితే అందరూ వ్యతిరేకించేయాలి. అంతేగాని వాడేదో ఇక్కడ పెద్ద మాఫియా లాగా తిరిగి మొత్తం నేనే మేనేజ్ చేస్తానంటే కుదరదు. ఈ ఒక్క విషయాలు అందరూ గుర్తుపెట్టుకొని చక్కగా అపార్ట్మెంట్ని సంస్కృతిని కాపాడి మంచి మేనేజ్మెంట్ ద్వారా నేర్చుకుంటే అపార్ట్మెంట్లు చాలా అందంగా మేనేజ్ అవుతాయండి, అందంగా రన్ అవుతాయి. ఇవి అందరూ గుర్తుపెట్టుకుంటే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక మంచి వీడియోతో వస్తాను. నమస్తే.